హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ. ఆల్రెడీ ప్రీవియస్గా మనం బీసీ గురించి చెప్పుకున్నాం. అయితే ఈ ఎస్సీ ఎస్టీ అంటే ఏంటి, వాళ్ళ యొక్క నేషనల్ కమిషన్ ఎందుకు వచ్చింది అంటే దీని గురించి చెప్పుకుందాం. సో మన దేశంలో చాలామంది క్యాస్ట్స్ ఉంటాయి, లైక్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సిఈడబ్ల్యూఎస్ అని. కాబట్టి ఒక్కొక్క క్యాస్ట్ పరంగా వాళ్ళ యొక్క ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కొందరికి చదువు ఇంపార్టెంట్, కొందరికి వాళ్ళ యొక్క కులం గుర్తింపు కావాలి. సో ఇలా డిఫరెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలి. వాళ్ళకి ఏ ఇంపార్టెన్స్ చూసుకోవాలి. కాబట్టి నేషనల్ కమిషన్ అనేది యూజ్ చేస్తుంది. వాళ్ళ యొక్క వెల్ఫేర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి చూసుకోవడం, ఆ వెల్ఫేర్ మానిటర్ చేస్తుంది. అలాగే సజెస్ట్ చేస్తుంది ఎలాంటి పాలసీ తీసుకొని వస్తే బెటర్గా ఉంటుందని, ఎవరికి, పిఎంకి, సో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి లేదా స్టేట్ గవర్నమెంట్కి. అయితే మీకు తెలుసా, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ 2003 వరకు ఒకటే కింద ఉండింది, ఒకే కమిషన్. బట్ 2003లో ఎస్టీగా డివైడ్ చేశారు, ఎస్సీగా డివైడ్ చేశారు. ఎందుకంటే రెండు క్యాస్ట్ అనేది డిఫరెంట్, వాళ్ళ యొక్క డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఉండేవి అనమాట. అందువల్ల ఎస్సీకి ఎస్టీకి డిఫరెంట్. ఎస్టీకి వచ్చేసి 338B, అలాగే ఎస్సీకి వచ్చేసి 338 అనేది ఆర్టికల్. 338A కింద ఇది ఒక సపరేట్ మినిస్ట్రీగా చేశారు, మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. వీళ్ళు మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. వీళ్ళలో చైర్మన్ మొత్తం 5 మెంబర్స్ ఉంటారు. చైర్మన్, వైస్ చైర్మన్, అలాగే అదర్ 3 మెంబర్స్, టోటల్ 5 మెంబర్స్. వీళ్ళని అపాయింట్మెంట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్. వీళ్ళు ఏం చేస్తారు అంటే రిపోర్ట్ తయారు చేసి వాళ్ళ యొక్క ప్రెసిడెంట్కి ఇస్తారనమాట. అలాగే ఎవరైనా ఎస్సీ ఎస్టీ మీద ఏమైనా అగైనెస్ట్ ఏమైనా కేసెస్ ఏమైనా ఉంటే వాళ్ళు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీకి ఆశ్రయిస్తే వాళ్ళ యొక్క కేసెస్ కూడా చూస్తారనమాట, టేకప్ చేస్తారు. ఇదండి. థ్యాంక్ యూ.